Hori Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Sektehi Putramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Shuklambaradharam Vishnum Sasivarnam Chaturbhujam Sannavadanam Dhyayet Sarva Vignopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vedyarambham karishyami siddhirbhavatu me sada Vasavaha Tat Savedar Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat. వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్య అన్వేషకుల బృందం.
పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 135వ పాఠము 6/5/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము. మనం మన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక పని మొదలు పెట్టినట్టుగా భావన కలుగుతుంది. ఒక పని మొదలు పెట్టామంటే విశ్రాంతి ఉండదు కదా, పనిలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకునేది ఏంటి? మన స్వస్థితి. అంతకుముందు ఉన్నదాన్నే, కొత్తగా తెచ్చుకునేది లేదు. అందుకని ఇప్పుడు ఏంటి, మనం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మన స్వస్థితిని మనము గుర్తుకు తెచ్చుకోవటం, స్వస్థితి అందు మనము మేలు కాంచటం. అందుకనే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఆత్మ విద్య కానీ, ఇట్లా యోగ విద్య, ఇట్లా ఇటువంటి ఏ విద్యలైనా కానీ ఇక పని ప్రారంభం. విశ్రాంతికి పని లేదు, విశ్రాంతికి అవకాశం లేదు. ఆరహరము శ్రమిస్తూ, రాత్రి మోళ్ళు శ్రమిస్తూ దాన్ని పొందాలి అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ అది లేదు, దీన్ని పొందేది లేదు. కాబట్టి ఆల్రెడీ అదే అయి ఉన్నాం. కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఎ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కి అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఇంకొక 2 రోజుల్లో, ఈరోజు 6వ తేదీ
8వ తేదీ మే 8వ తేదీన ఆమె దేహం విడిచిన రోజు. 2 రోజుల్లో దేహం విడుస్తుంది అనగా అట్లా కొన్ని రోజుల ముందు చెప్పిన మాట అది. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఎ జ్ఞానయోగి. తన జీవితం మొత్తం సారం, తన జీవిత అనుభవం మొత్తము సారం, తన ద్వారా వచ్చిన గ్రంథముల యొక్క మొత్తము సారం ఆ వాక్యంలో ఉంది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. హనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee now is also one with every other. మనం స్టాంజా 1లో ఉన్నాం. దాంట్లో శ్లోక 7వ శ్లోకంకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా ఒక కారణం మాత్రం తొలగించడానికి అవకాశం ఉంటుంది. తనే కారణంగా అక్కడ నిలబడి ఉంటాడు. కారణాలకి కారణమైనటువంటి తను కారణం, తనకి కారణం లేనటువంటి కాజులెస్ కాజుగా తనే కారణముగా అక్కడ నిలబడి ఉన్నాడు. మిగతా కారణాలన్నీ తొలగించబడ్డాయి. అందువల్ల ఏమైంది, 2వ భాగంలో దాని సంగతి చెప్తున్నారు. ద విజిబుల్ దట్ వాస్ అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈస్ రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్, ద వన్ బీయింగ్. ఏదైతే ఇంతకు ముందు దృశ్యమానముగా కనిపిస్తూ పరిమిత స్థితిలో వ్యక్తమైనదో ప్రస్తుతము అదృశ్యముగా ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదే ప్రస్తుతం కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి అగోచరమై వ్యక్త అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకొనుచున్నది. వన్ బీయింగ్ రెస్టెడ్ an eternal non-being, the one being. దానికి సంబంధించినటువంటి కామెంటరీ వ్యాఖ్యానం తెలుసుకుంటున్నాం, అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగా వ్యాఖ్యానము ఇవ్వకపోతే
ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నది మనం అది శుద్ధి చేసిన తర్వాత ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో అది అలాగే ఉంది. అయితే ఆ శుద్ధి చేసే వ్యవహారం, ఆ శుద్ధి ప్రక్రియ, అది ఈ వ్యాఖ్యానం. శుద్ధి ప్రక్రియ లేకుండా మనకి దాంట్లో నుంచి ఇది ఎలాగో వచ్చింది అన్నది తెలియదు. వచ్చింది అని అంటాం అంతే. బంగారం చూస్తాం, బంగారం మనం రోజు అందరము వ్యవహరిస్తూనే ఉన్నాం. బంగారం ఆభరణాలు కొంటూ ఉన్నాం, ధరిస్తూ ఉన్నాం. అందరము ఏదో రకంగా బంగారంతో అనుసంధానమై ఉన్నాం, బంగారంతో సంబంధించే ఉన్నాం మనం. కానీ అది ఎలాగ వచ్చింది? అది ఎక్కడో ఆ గనుల్లో నుంచి, ఆ ముడి ఖనిజం నుంచి వస్తుందంటండి. ఊరికే అంటాం అంతే. దాని గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ శుద్ధి చేసిన తరువాత అది ఏదైతే ఉందో అది మన చేతుల్లో తిరుగుతూ ఉన్నది, మన చేతుల్లో ఉన్నది. అది ఎలాగో వస్తుంది అన్నది మనకు విషయం తెలియకపోవటం వల్ల, అట్లాగే మిగతా విషయాలు కూడా మనకి తెలియకపోవడం. ఇది ఎలాగో వచ్చింది, ఎక్కడికక్కడ కారణం అక్కడ ఉంటుంది, కారణం ఇది కార్యంగా మారి మన చేతుల్లో ఉంటుంది అన్నది. అందుకే మనకి బంగారం ఒక ఉదాహరణగా ఇచ్చారు. కామెంటరీ ఏంటనమాట, శుద్ధి ప్రక్రియ. ఏదైనా కానీ ఒక పెట్రోలియం ఉత్పత్తులు కానీ చాలా రకాల భూమిలో దొరికేటటువంటి, గనుల్లో దొరికేటటువంటివి ఏవైనా ఉన్నాయి, ఏవైనా కానీ ముడి ఖనిజ రూపంలో ఉన్నవి, ఖనిజ వర్గకు సంబంధించి ముడి స్థితిలో ఉన్నవి, అవి యథాతథంగా మనం ఉపయోగించాం. వాటిని ఏం చేస్తాము, మనం ఉపయోగించుకోవటానికి వీలుగా దాన్ని శుద్ధి చేసి దాంట్లో నుంచి అంతర్గర్భితంగా నిగూఢంగా దాగి ఉన్న వాటిని బయటికి వెలికి తీసుకుని వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం. అయితే కోడిపిల్ల ఎలాగో వస్తుంది, పైన డెప్పు ఉంటుంది. ఆ డెప్పుతో మనం ఉపయోగించాం కదా, ఆ డెప్పును పగలగొట్టి మనం సరే కోడిపిల్ల దాకా మనం వెళ్లకుండా అట్టు వేసుకోవాలి, కోడి ఎగ్ అట్టు వేసుకోవాలి, లేకపోతే ఎగ్ ఇప్పుడు అంతకుముందంటే కోడిగుడ్డుతో ఒక అట్టు మాత్రమే వేస్తుండ, అంటే కోడిగుడ్డునే ఒక అట్టులాగా పెనం మీద వేస్తుండేవాళ్ళు. ఆ పైన ఆ డెప్పును పగలగొట్టేసి దాంట్లో ఉన్న ఆ సొనని, పచ్చ సొన, తెల్ల సొన మొత్తం పెనం మీద వేసుకుని దాన్ని అట్టుగా చేసుకుని దాన్ని తింటుండేవాళ్ళు. ఇప్పుడేమైంది, ఇక పెసరట్టులో, మినపట్టులో అన్నిట్లోనూ ఎగ్ కలిపేస్తున్నారు అనమాట, ఎగ్. సరే, అట్లా దాంట్లో దాగి ఉన్నది, అది ఆ డెప్పులో దాగి ఉన్న దాన్ని మనం వెలికి తీసి అది ఉపయోగించుకుంటున్నాం, డెప్పుతో సహా ఉపయోగించుకోవట్లేదు. అలాగే అరటిపండు ఉంది, ఆ పైన తొక్క తీసి లోపలది ఉపయోగించుకుంటాం. అట్లాగా ఈ బంగారం ఎలాగా వచ్చింది, ఆ గనుల్లో ముడి ఖనిజపు రూపంలో, క్వార్ట్స్ రూపంలో, ముడి ఖనిజ రూపంలో ఉన్నదాన్ని వెలికి తీసి, వెలికి తీసి దాన్ని శుద్ధి చేసిన తర్వాత అది బంగారంగా మనకి అందుబాటులోకి వచ్చి దాన్ని ఉపయోగించుకుంటాం. అయితే ఈ శుద్ధి చేయటము అన్నది మనం దాని గురించి మనం అంతగా ఆలోచించట్లేదు. ఇప్పుడేంటి, నేరుగా ఎట్లాగైతే ఈ స్టాంజా 1లోని 7వ శ్లోకం నేరుగా తీసుకున్నాం. నేరుగా తీసుకుంటే ఏమర్థమైంది మనకి,
చాలా కొద్దిగానే. ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హాస్ బీన్ డన్ అవే విత్. దాన్ని తెలుగులోకి మార్చుకుంటే కారణములు తొలగించబడగా. ఏంటి ఆ కారణాలేంటి? అవి ఎలా తొలగించబడ్డాయి? అంటే ప్రళయ స్థితి రావడానికి అది ఎట్లాగా దోహదపడింది? ఆ కారణాలు తొలగించడం వలన ఈ వివరాలన్నీ మనకి అందుబాటులో లేదు. ఎప్పుడు తెలుస్తున్నాయి ఇవి? కామెంటరీ చెప్పిన తర్వాత. మనం ఆట చూస్తుంటాం, క్రికెట్ ఆట. కామెంటరీ లేకపోతే మనకి చాలా వరకు ఊరికే వాడు బాల్ ఇసిరాడు, బ్యాట్‌తో కొట్టాడు. ఆ బాల్ పట్టుకున్నాడో లేదో ఒక్కోసారి పట్టుకుంటారు, ఒక్కోసారి పట్టుకోరు. ఒక్కోసారి 6 వస్తుంటాయి. 4 వస్తుంటుంది, 4కి వేస్తుంటాడు. ఇట్లా రకరకాలుగా జరిగిపోతా ఉంటుంది. చూస్తూ ఉంటాం. ఏం లేదు. కామెంటరీ వల్ల ఏమవుతుంది? అది ఉత్సాహం. మనం గూడా ఆ ఆటలో పాల్గొన్నట్టుగా. కామెంటరీ అంతగా మనల్ని ఆ ఆటల్లో నిమగ్నమయ్యేటట్టు చేసి, ఓహ్! బంతి ఇట్లా విసిరాడనమాట ఈయన. ఇంత వేగంతో విసిరాడనమాట. దాన్ని బ్యాట్‌తో కొట్టేటప్పుడు ఏంటి జరిగింది? అది ఎక్కడి వరకు ఎట్లాగా వెళ్ళింది? దాన్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నించారు? ఇవన్నీ కామెంటరీలోకొచ్చేస్తూ ఉంటాయి. రన్నింగ్ కామెంటరీ. ఆ రన్నింగ్ కామెంటరీ వల్ల దీన్ని మనము ఆనందంతో చూడగలుగుతున్నాం. అనుభూతి చెందగలుగుతున్నాం. ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఆ ఆటని. లేకపోతే వాళ్ళేదో ఆడుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఏం లేదు అన్నట్టుగా ఉంటుంది. అట్లా మనం ఈ స్టాంజా 1 2 భాగాలుగా ఉంది. స్టాంజా 1లో 7వ శ్లోకం 2 భాగాలుగా ఉంది. ఇదిగో మొదటి భాగం. ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హాడ్ బీన్ డన్ అవే విత్. సరే, దానికి ఇంగ్లీష్ మనకి కొంతవరకు అర్థమవుతుంటుంది. చాలా తక్కువ మందికి బాగా అర్థమవటం అనేది తక్కువ మందికి. అర్థం అవ్వకుండా ఉండేది ఎక్కువ మందికి అనుకోండి. అందుకని మనం మన భాషలోకి మార్చుకుంటే కారణాలు తొలగించబడగా అని అన్నాం. అది పూర్తిగా అవటం లేదు. అందుకే అలా వదిలేయకుండా ఆమె ఏం చేసింది, బ్లవర్స్‌కి కామెంటరీ దీనికి జత చేసిందనమాట, వ్యాఖ్యానం. దాంతో ఏమైంది? అక్కడ ఏదైతే చెప్పబడిందో ఆ 2 భాగాలుగా ఇవి చక్కగా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. అక్కడి స్థితి ఏంటి? ఈ ప్రళయ స్థితికి, సృష్టి స్థితికి ఉన్న అవినాభావ సంబంధం. ఒకటే అటు ఇటు అలాగా మారుతున్నాయి. ఇవన్నీ గూడా చక్కగా మనకి అర్థమవుతున్నాయి ఆ వ్యాఖ్యానం వల్ల, ఆ కామెంటరీ ఉండడం వల్ల. అట్లాగే మనకి మన చేతికి అన్నీ శుద్ధి చేయబడే వస్తున్నాయి. ముడిగా ఏది రావడం లేదు. శుద్ధి చేయబడి మన చేతికి వస్తున్న దాన్ని నేరుగా మనం ఉపయోగిస్తున్నాం. ఈ శుద్ధి చేయబడటం అన్న విషయం మనం అంతగా పట్టించుకోకపోవటం వల్ల దీన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. వస్తువులను ఉపయోగించుకుంటున్నాం కానీ అనుభూతి చెందలేకపోతున్నాం. బంగారు ఆభరణం ధరిస్తున్నాం కానీ ఇది రావడానికి ఎంతమంది శ్రమ పడ్డారు. ఇది ప్రకృతి మరి భూమిలో దాచిపెట్టినది. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు అక్కడ లోపల ఆ వేడికి ఇవన్నీ శిథిలమైపోయి బాగా ఆ వేడికి ఎన్నో మార్పులు జరిగి, రసాయనిక మార్పులు ఎన్నో జరిగి ఆ బంగారంలాగా అది ఏర్పడటం జరిగింది. ఒక్క రోజులో ఏర్పడింది కాదది. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఆ భూమి యందు అలాగ ఉండి దాన్ని వెలికి తీయటం అదొక పెద్ద కార్యక్రమం. వెలికి తీసే పద్ధతులు మరి. వెలికి తీసిన తర్వాత ఒక టన్ను ఆ ముడి ఖనిజాన్ని బయటకు తీసుకొస్తే దాన్ని శుద్ధి చేసినప్పుడు ఏమవుతుంది? 45 గ్రాముల బంగారం లభిస్తుంది. ఒక టన్ను తీసుకుంటే ముడి ఖనిజం. టన్ను ముడి ఖనిజం ఎక్కడ చూడండి. 45 గ్రాములు బంగారాభరణం.
బంగారం, 45 గ్రాముల బంగారం. అది మాక్సిమం అన్నమాట. ప్రపంచం మొత్తంలో 45 గ్రాములు ఆ టన్నుకి రావడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. చాలా విశేషమైనది. మామూలుగా 9 గ్రాములు, 10 గ్రాములు అట్లాగా వచ్చే గనులు కూడా ఉన్నాయి దేశాల్లో. మనకి మనకి ముఖ్యంగా కర్ణాటకలో 2 గనులు ఉన్నాయి. అవి ఇట్లాగా 45 గ్రాములు వస్తా ఉన్నాయి ఒక టన్నుకి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకటి, కర్ణాటకలోనే మరొక ప్రాంతంలో ఒకటి. అంటే 3 స్థాయిలుగా ఉంది ఇక్కడ. మనం నేరుగా వాడుకుంటున్నటువంటి వస్తువు ఏదైనా కానీ అది తయారు కావటానికి ఎంతో పరిశ్రమ జరుగుతుంది. ఎంతో ఎన్నెన్నో పరిస్థితులు కూడుకొని అవి తయారు కావడానికి అవి తయారవడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రకృతి కూడా, ఈ ప్రకృతి ఋతువులు, ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు వాటి యొక్క ప్రభావం, ఎన్నో రకాలుగా నక్షత్రాల ప్రభావము ఈ భూమి మీద ప్రసరించి అవి తయారవటానికి ఏర్పాటు జరుగుతుంది. అట్లా జరిగిన దాన్ని బయటికి తీసి దాన్ని శుద్ధి చేసి అప్పుడు మన చేతికి మనం ఉపయోగించుకునే స్థితిలోకి అది వస్తాం. కాబట్టి మనం దేన్ని ఉపయోగించుకుంటున్నా కానీ ఫోను చక్కగా ఉపయోగించుకుంటున్నాం. ఎంత హాయిగా ఉంది మనకి. ఎవ్వరూ ఇంట్లో నుంచి కదలక్కర్లేదు. కానీ అద్భుతమైనటువంటి ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని మనము హాయిగా, ఇది మామూలుగా అంతకుముందు అయితే తప్పనిసరిగా ఆ లాడ్జ్ బిల్డింగ్‌కి రావాలి. అక్కడ కూర్చోవాలి మనం. అందరము అక్కడ చేరాలి. ఎక్కడెక్కడి నుంచో రావాలి. అటువంటిది ఈ ఫోన్ ఎట్లాగా మనల్ని తేలిక చేసింది. ఆ ఫోన్ తయారవటానికి ఎన్నెన్ని భాగాలు దానికి జత చేసి, ఎన్నెన్ని విడి భాగాలు ముందు తయారు చేసి, ఆ విడి భాగాల్ని జత చేసి ఒక ఫోన్‌గా ఒక రూపానికి తీసుకొచ్చి మనకు అందుబాటులోకి, మన ఇంటి దగ్గరికి, మన ఊళ్ళో ఉన్న షాపుల్లో, మన ఇళ్ళ దగ్గర ఉన్న షాపుల్లోకి అది వచ్చి మనం రోడ్డు మీదకెళ్ళి ఫోన్ కావాలి అంటే ఇదిగోండి దర్జాగా కొనేస్తున్నాం, తెచ్చి వాడుకుంటున్నాం. కానీ దీని వెనక కొంచెం ఆలోచన అన్నమాట. అదే మరి ఇప్పుడు ఈ కామెంటరీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? కామెంటరీ ఉంటానా? ఇన్ని ఇన్ని 7 శ్లోకాలు ఎంతో చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే బట్ ద మైనర్ నోస్ ఇక్కడ ద impalpable atoms of gold scattered through the substance of a ton of auriferous quartz. ఒక టన్ను ముడి ఖనిజంలో అక్కడక్కడ ఈ బంగారు పణువులు, ఆ వేడికి బంగారంలాగా తయారై ఉన్న అణువులు కొన్ని. మొత్తంగా మార్పు జరగలేదు. దాంట్లో ఉన్న అక్కడొకటి అట్లా మార్పు జరిగింది. ఆ లక్షల సంవత్సరాలు అంత ఒత్తిడికి, భూమి లోపల ఒత్తిడికి, ఉష్ణానికి, రకరకాల రసాయనిక మార్పులకి కొంచెం మాత్రం బంగారం లాగా మారింది. అంటే మిగతాదంతా ఎందుకుంది మరి? ఒక టన్ను ముడి ఖనిజం 45 గ్రాములైనా వచ్చేది. అంటే ఈ 45 గ్రాముల బంగారం రావడానికి ఈ టన్ను ముడి ఖనిజం సహాయపడుతుంది. దాన్ని జాగ్రత్తగా భద్రంగా ఉంచుతుంది, అది పాడవకుండా. అది చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఏర్పడటం వల్ల ఇది వాటి నుంచి ఇవి ఈ బంగారంగా మారటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ వీటి ద్వారా జరుగుతూ ఉంది.
ton of auriferous quartz may be imperceptible to the naked eye of the miner. Yet he knows that they are not only present there. ఈ టన్ను ముడి ఖనిజాన్ని తెచ్చామనుకోండి, దాంట్లో బంగారం ఉన్నదని మన కంటికి కనపడదు. అది మనం బంగారంగా ఆభరణాలు తయారు చేయటానికి ముందు ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో, ఆ బంగారు కడ్డీల రూపంలోనో, ఆ దిమ్మల రూపంలోనో ఏదైతే ఉందో, లేకపోతే ఆభరణాలు తయారైన తర్వాత ఆభరణాలుగా ఎలాగో ఉందో బంగారం, ఆ మాదిరిగా ఇక్కడ కనపడదు. కానీ కనపడకపోయినప్పటికీ నెకెడ్ ఐ ఆఫ్ ద మైనర్, ఎవరైతే ఆ గని తవ్వుతున్నాడో వాడికి మామూలు కంటికి కనపడుతుంది. కానీ మరి కంటికి కనపడలేదని వదిలేస్తున్నాడా? లేదు. ఎందుకంటే అంతకుముందు చూశాడు. అది దాంట్లో నుంచి కొంత బంగారాన్ని వెలికి తీయగలిగాడు కాబట్టి ఉంటుంది దాంట్లో అన్న నమ్మకంతో. Yet he knows that they are not only present there, in impalpable atoms of gold. ఆ బంగారపు అణువులు అక్కడ ఉన్నాయి, బంగారం అక్కడ దాంట్లో ఉంది. And present there, but that they alone give his quartz any appreciable value. And this relation of the gold to the quartz may faintly shadow forth that of the nomenon to the phenomenon. వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. కామెంటరీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇట్లా ఇది ఒక్కటే కాదు, మనం ప్రతి దాని నుంచి కూడా ఇట్లా ఇదే పద్ధతిలో వస్తుంది. ఇది ఏదైనా గమనించండి, నేరుగా మనకి ఆహార పదార్థాలు కానీ ఏది చేసినా కానీ ఎంతో కష్టపడుతున్నారు. అక్కడ శుద్ధి చేయబడుతుంది, తర్వాత మనకి అందింపబడుతుంది. మనం దాన్ని నేరుగా ఉపయోగించాలి. ఈ మనం నేరుగా ఏదైతే ఉపయోగించుకుంటున్నామో ఇది ఫెనామినల్ అంటాము. అంటే స్థూలంగా ఉన్నది, మన పంచేంద్రియాలకు అందుతూ ఉంది, మనకి తెలుస్తూ ఉన్నది. ఇది అంతకుముందు రకరకాల స్థితుల్లో ఉండి, రకరకాల రూపాల్లో ఉండి, వేరు రూపాల్లో ఉండి, రకరకాల స్థితుల్లో ఉండి, వేరు స్థితుల్లో ఉండి శుద్ధి చేయబడక ముందు ఏదైతే ఉందో, శుద్ధి చేయబడక ముందు అసలు దీంట్లో బంగారం ఉందా అన్నది అనుమానం వస్తుంది. మనమైతే దీంట్లో ఏం లేదని అంటాం. గనులు ఎప్పటి నుంచో తవ్వుతూ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ గనుల దగ్గర వాడికి అంతకుముందు చూసిన ఇది ఉంది కాబట్టి ఆ అనుభవం, వాడు తప్పనిసరిగా దీంట్లో ఉంటుందండి అని చెప్పగలుగుతాడు. 45 గ్రాములు కాకపోతే 20 గ్రాములైనా ఉంటుంది, కనీసం 10 గ్రాములైనా ఉంటుందండి అని గట్టిగా చెప్పగలడు. నేను అంతకుముందు చూస్తున్న అనుభవం మీద. మనం లాంటి వాళ్ళం వెళ్ళామనుకోండి, చూస్తే ఏం లేవు కదా అక్కడ అని అంటాం. కాబట్టి అట్లా కనబడకుండా, దృగ్గోచరం కాకుండా అగోచరంగా ఉన్నటువంటి స్థితిలో అక్కడ ఉన్నదాన్ని నౌమెనన్ అంటాం. నౌమెనన్ ఆ పదం ఉపయోగపడుతుంది. అంటే సూక్ష్మముగా, సూక్ష్మం నుంచి స్థూలానికి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఈ స్థూలానికి ఉన్నటువంటిది, ఈ స్థూల సృష్టి అంతా, ఈ భౌతిక ప్రపంచం, ఈ విశాల విశ్వమంతా మనకి తెలిసిందంతా ఏదైతే ఉందో, మనకి మన ఒక భూమే కాకుండా మిగతా గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత, ఇవన్నీ వీటితో కూడి ఉన్నది కదా.
విశ్వం అంతా మనకి గమనించినంత వరకు ఇదంతా ఏంటి? మనం గనిలో ఉన్నటువంటి బంగారం ఎట్లాగైతే కనబడకుండా ఉందో, ఈ విశ్వం మొత్తము నిండి ఉన్నటువంటి వాడు కనబడకుండా, ఆ జీవము, ఆ చైతన్యము కనబడకుండా దాంట్లో దాగి ఉంది ఒక రూపమే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు దాని నుంచి మనం శుద్ధి చేసి రూపాన్ని శుద్ధి చేస్తే అప్పుడు దాంట్లో దాగి ఉన్నటువంటి బంగారము వెలికి వస్తుంది. వెలికి తీయటానికి వీలు. కాకపోతే ఈ ఉదాహరణకి అక్కడికి కొంచెం తేడా ఏంటంటే ఇది వేరువేరుగా ఉన్నాయి. ఎందుకంటే స్థూలంలో ఉన్నాయి కాబట్టి, స్థూల సృష్టిలో ఉంది కాబట్టి ఇది ఆ బంగారము, ఆ దాగి ఉన్న బంగారము, ఆ ముడి ఖనిజము, ఆ బంగారాన్ని దాచుకున్నటువంటి ముడి ఖనిజము 2 వేరుగా ఉన్నట్టుగా ఉన్నాయి. వేరు చేసాము కూడా మనం. ముడి ఖనిజం అక్కడ ఉంటుంది. దాంట్లో నుంచి వెలికి తీసినటువంటి బంగారం ఈ పక్కన. అట్లా 2 వస్తువులుగా అక్కడ మనకున్నాయి. కానీ ఇక్కడ ఈ సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా విడదీయటానికి లేదే కాదు. దాని లోపలికి వెళ్ళిన తర్వాత అదే ఇదిగా ఉంది అన్నది అర్థమవుతుంది. ఆ చైతన్యం ఏదైతే ఉందో లోపల దాగి ఉన్నది, దాన్ని వెలికి తీద్దామని బయలుదేరితే బయట ఉన్నది కూడా అదేగా. ఇంకా బయట లోపల ఎక్కడుంది మనకి? అట్లాగా మారిపోతుంది అనమాట. అది ఈ విధంగా మనము ఈ సూత్రంతో ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ ఎలాగో వచ్చింది, శుద్ధి చేయబడి వచ్చింది. అంతకుముందు 2 కలిసిపోయి ఉన్నాయి, అంతర్గర్భితంగా ఉంది. మనం ఏదైతే వాడుకోవటానికి ఏదైతే అవసరమో అవి అంతర్గర్భితంగా ఉన్నాయి. బాహ్యంగా బయటకి కనబట్టలేదు. దాన్ని శుద్ధి చేసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తులు కానీ, పెట్రోల్ కానీ, అలాగే బంగారం కానీ, ఇలా ఏదైనా కానీ చాలా వరకు ఎలాగా ఉన్నాయి? దాగి ఉన్నాయి. దాన్ని వెలికి తీస్తున్నాం. వెలికి తీసి దాన్ని శుద్ధి చేసి, ఎలాగ వెలికి తీస్తున్నాం? శుద్ధి చేసి వెలికి తీసి దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకే, అంతవరకు అది బాగుంది. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం ఎట్లాగా ఉంది అని మనము దీన్ని శుద్ధి చేయటం మొదలు పెడితే దీంట్లో ఏదో రహస్యంగా దాగి ఉంది, దీన్ని నడిపేది ఏదో రహస్యంగా దాగి ఉన్నది. ఈ మొత్తం ఈ సృష్టిని, ఈ విశాల విశ్వాన్ని మనకి ఏదైతే పంచేంద్రియాలకు అందుతుందో ఈ భౌతికంగా ఉన్నటువంటి మొత్తం భాగం ఎట్లా నడుస్తుంది, నడిపేది ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ చైతన్యం మనకి అనుభూతం అవుతుంది. ఈ చైతన్యం ఉంది, ఈ చైతన్యమే దీన్ని నడుపుతూ ఉన్నది. ఎందుకంటే రూపము తనంతటికి తను నడవలేదు. అందుచేత నడిపేది ఏదో ఉండాలి. నడిపేది లేకుండా నడవటం అనేది ఉండదు, కదలటం అనేది ఉండదు. కదులుతుంది అంటే కదిపేది ఏదో ఉండాలి. అట్లా మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ కదిపేది ఏంటి, సమస్తాన్ని నడుపుతున్నదేంటి, సమస్తానికి ఆధారంగా ఉన్నదేంటి అని కొద్దిగా చూసేటప్పుడు కల్లా అంటే అదే శుద్ధి చేయటం అనేది. ఈ ఆలోచన శుద్ధి చేయటం. శుద్ధి చేసేటప్పుడు కల్లా చైతన్యం ఒకటి మన గమనికలోకి వచ్చింది, మన అనుభూతిలోకి వచ్చింది. అది శాశ్వతమైనది, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది, గొప్ప గొప్ప లక్షణాలు కలిగినది. మనతో పోల్చుకుంటే మన ఈ భౌతికంగా, ఈ స్థూలంగా, ఈ పరిమితమైనటువంటి వాటితో పోల్చినప్పుడు అది అద్భుతమైనటువంటి శక్తులతో ఉన్నదన్నట్టుగా. అయితే దాన్ని వెలికి తీసి దీన్ని పక్కన పెట్టేద్దామా? రూపం నుంచి కదా మనం వెలికి తీసింది. మనకేమో ఎదురుగా రూపం ఉంది, ఈ రూపాన్ని నడిపేది ఏంటి అని కదా మనం వెళ్ళాము. వెళితే చైతన్యము, జీవము అన్నట్టుగా మనకి గమనికలోకి వచ్చింది. అయితే అప్పుడు రూపాన్ని పక్కన పెట్టేసి దాంట్లో నుంచి పిండి, రసాన్ని పిండి గట్టిగా ఈ చెక్క గానుగల్లో ఎట్లాగైతే
పప్పులు వేసి, అంటే వేరుశనగ పప్పులు లేకపోతే ఆముదం గింజలు ఇట్లా రకరకాలు వేసి మనము ఎట్లా పిండేస్తాము, దాన్ని క్రషింగ్ చేసేసి నూనెగా మనం దాంట్లో దాగి ఉన్న నూనెని మనం ఎలాగ బయటకు తీసుకుంటామో ఆ పిప్పి అంతా బయటకు వేసేసేస్తాం, దాన్ని వేరుగా పెట్టేస్తాం. అట్లా రెండుగా ఇక్కడ రూపాన్ని పక్కన పెట్టేసి ఆ రూపాన్ని నడుపుతున్న చైతన్యాన్ని యువతలకు తీసుకొద్దామా? లేదు, ఇక్కడ ఆ చైతన్యమే రూపంగా మన ఎదురుగా నిలబడి ఉంది. ఈ రూపమంతా చైతన్యం యొక్క ఇంకొక రూపం, ఇది చైతన్యం యొక్క రూపమే. మనం ఇట్లా వీటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఎట్లాగా అనేది ఆలోచిస్తూ ఉంటే ఇట్లాగా మనం దీన్ని కూడా ఇట్లాగా మనము ఈ సూత్రాన్ని దీని మీద ప్రయోగిస్తే శుద్ధి చేయటం అనేది అట్లా కామెంటరీ. ఈ కామెంటరీతో మనం ఏం చేద్దాం, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం వెలికి తీసుకుంటాం. వెలికి తీసుకుంటే వెలికి తీయబడిందే మనం అంతకు ముందు రూపంగా ఆ రూపంతో కూడి ఉన్నది. అది రూపము జీవముగా రెండు భాగాలుగా ఉన్నట్టుగా ఉంది. కానీ రూపం దగ్గరికి వెళ్తే రూపంగా ఉంటుంది, జీవం దగ్గరికి వెళ్తే జీవంగా ఉంటుంది. జీవమే రూపము, రూపమే జీవం. బట్ phenomenon to the phenomenon. But the miner knows what the gold will look like when extracted from the quartz. ఆ ముడి ఖనిజాన్ని నుంచి శుద్ధి చేసి ఆ బంగారాన్ని తీస్తే అది ఎలా కనిపిస్తుందో వాడికి తెలుసు. Whereas the common mortal can form no conception of the reality of things separated from the Maya. అట్లాగే మనం రూపం అంటే రూప జగత్ అంటే మాయా అంటే పరిమితమైనది. మాయా అంటే ఏమిటి? ప్రకృతికి ఇంకొక పేరు మాయ. ప్రకృతి అంటే రూప జగత్తుకి సంబంధించింది. అంటే మొత్తం తయారు చేయటానికి కావలసినటువంటి పదార్థం అంతటి యొక్క స్వరూపము, సృష్టి స్వరూపము. అమ్మవారు ఏంటంటే సృష్టి స్వరూపము. ఆమె పదార్థంగా ఉంది, దీనికి ఆధారంగా ఉంది. ఈ భౌతిక ఈ రూపం అంటే చైతన్యం రూపంగా మారి రూపంగా ఇక్కడ నిలవటానికి ఆధారంగా ఉన్న దానిని మనము అమ్మవారు అని పిలుస్తున్నాం. ఎట్లాగైతే మరి స్త్రీ పురుషులు కలిసినప్పుడు శుక్రశోణితాలు కలిసి ఆ గర్భంలో ఆ పిండాన్ని ఎట్లాగైతే మోస్తూ ఉన్నదో ఆమె ఆధారంగా ఉంది కదా. మరి అది చక్కగా పెరిగి ఇంకా అంత బాగుంది అని అనుకున్న తర్వాత అప్పుడు 9 నెలల తర్వాత ఆ నిండు గర్భిణిగా అయిన తర్వాత ఆ ప్రసవింపబడటం జరుగుతుంది. భరించాము, ఈమె మొత్తాన్ని రూప జగత్తుని భరిస్తూ ఉన్నది ఆమె అన్నమాట. అందుకని but the miner knows what the gold will look like when extracted from the quartz, whereas the common mortal can form no conception of the reality of things. మనమేంటి మామూలు సాధారణ మానవులుగా ఉన్న మనము పూర్తిగా పరిమితత్వానికి వచ్చేసి పూర్తిగా అనేకత్వంలో ఉన్న మనకి పంచేంద్రియాల వరకే మనకి అందుబాటులోకి ఉన్నప్పుడు ఏమవుతుంది? మోర్టల్ మీదగా ఉంటున్నాం, అంటే అనిత్యుడుగా, అంటే మరణించే వాళ్ళంగా, కొంతకాలం ఉండి కొంతకాలం కనుమరుగే వాళ్ళంగా అలాగ ఉంటున్నాం. కెన్ ఫార్మ్ నో కన్సెప్షన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ థింగ్స్ separated from the Maya which veils them and in which they are hidden. Reality of things separated from the Maya which veils them
మనం సపరేట్ చేసినప్పటికీ మళ్ళీ అక్కడ రూపమే కదా మనకి. ఎక్కడికెక్కడ ఒకదాని నుంచి మనము దాంట్లో లోపలిది అంతా తీసుకున్నాం మనం బయటికి. లోపల ఆధారంగా ఉన్నదాన్ని బయటకు తీసామంటే, మనం తెలుసుకునే మనం తెలుసుకోవటము అనేది ఉండేటప్పటికల్లా అది మళ్ళీ మాయగానే అయిపోతుంది. మళ్ళీ పరిమితం అయిపోతుంది. మళ్ళీ దానికి ప్రారంభం ఉంది కాబట్టి అంతం ఉంటుంది. అది పెరుగుదల ఉంటుంది. మరలా తగ్గిపోవటం ఉంటుంది. నాశనం అయిపోవటం ఉంటుంది. క్షయమైపోవటం ఉంటుంది. ఏ రకంగా శాశ్వతంగా మార్పులు లేకుండా, కదలిక లేకుండా అలాగ ఉండటానికి కుదరటం లేదు. మనకి తెలిసింది అంటే అది రూపానికి పరిమితమైనటువంటి స్థితిలోకి వచ్చింది అన్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం which veils them and in which they are hidden. కాబట్టి ఎక్కడికక్కడ మనకి ఏమవుతుంది, ఎదురుగా రూపమే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా. అందుకే మనం సనక సనందనాథులు వైకుంఠం వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడ రూపమే కనిపించింది. జయ విజయుల రూపంలో మళ్ళీ ఆ రూప జగత్తే కనిపించింది. అంటే రూప జగత్ అంటే వేరు భావన, అనేకత్వ భావన, డ్యుయాలిటీ అదే కనిపించింది. అందువల్ల శాపం ఇవ్వటానికి సిద్ధమయ్యారు వాళ్ళు. శాపం ఇచ్చారు. అండ్ ఇన్ విచ్ దే ఆర్ హిడెన్ అలోన్ ద ఇనిషియేట్. మనం ఒక ఉపదేశ దీక్ష అందుకున్నవాడు మాత్రమే, దివ్య ప్రబోధితాత్ముడు మాత్రమే అది అనుభూతి చెందగలుగుతాడు అని మనకి చెప్పడం జరుగుతుంది. అలోన్ ద ఇనిషియేట్ రీచ్ విత్ ద లోర్. అంటే ఈ పవిత్ర గ్రంథాలు, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, అలాగే మహాత్ముల బోధలు, ఉపదేశాలు, వీటన్నిటిని పొందినటువంటి acquired by numberless generations of his predecessors. ఈ విషయాలు ఇలాగా చెప్తూ మరి సీక్రెట్ డాక్టర్ని ఇప్పుడు ఇక్కడ ఇలాగ మన చేతిలో ఉంది అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి రకరకాలుగా వాటిని ఆయా కాలాల్లో ఆయా కాలానుగుణంగా అప్పటి మానవుల యొక్క ప్రజ్ఞా వికాసానికి సంబంధించి ఆ విధంగా చెప్పుకుంటూ ఒకే విషయాన్ని ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో సిద్ధాంతాలు, ఎంతెంతో మంది తత్వవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సిద్ధాంతీకరించి ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, సైంటిస్టులు ఎట్లాగైతే మరి రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు, అట్లా రకరకాలుగా తత్వవేత్తలు రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ప్రయత్నం ఇలాగా ఉంటుంది, ఇలాగ ఉంటుంది, మొత్తానికి సంబంధించి ఒకటే అన్న విషయాన్నే చెప్పడం కోసమే రకరకాలైనటువంటి సిద్ధాంతాలు. ఆ మొత్తాన్ని ఇప్పుడు మనకి చిట్ట చివరికి ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా మన చేతుల్లో ప్రస్తుతం ఉంది. బై నంబర్లెస్ జనరేషన్స్ ఆఫ్ హిస్ ప్రెడెసెసర్స్. కనుక ఎక్కడి నుంచో తరతరాలు అంటే వాళ్ళకన్నా ముందు ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు ప్లేటో ఉన్నాడు, చాలా గొప్పవాడని మనం చెప్పుకుంటున్నాం. మరి ప్లేటోకు ముందు ఉన్న వాడి దగ్గర నుంచి తీసుకున్నాడు కదా వాడు. వాడి నుంచి మొదలవ్వాలి. ఎప్పటికైనా ఎవరికైనా అతని నుంచి మొదలవటం ఉండదు. అతను అంతకు ముందు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, మన నుంచి మొదలవుతున్నాయా? మనం అంతకు ముందున్న వాటిని మనం అధ్యయనం చేస్తూ మనం మనకు అందినంతల మేరలో మనం అనుభూతి చెందటానికి మనం ఒక సిద్ధాంతంగా ఇది ఇలాగా ఉంటే ఇలాగా ఉంటుంది అనే
అట్లా ఒక భావం ఏర్పాటు చేసుకుంటూ మరి మనం మన చుట్టూ ఉన్న నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న నినాదాన్ని మనం దీంట్లో నుంచే కదా తీసుకున్నాం. అలాగే ఇంకా ముందుకు వెళ్ళి సృష్టించిన వాడి కోసం యథార్థంగా వాస్తవంగా జరుగుతున్న విషయం అది కాబట్టి మనం మామూలు సాధారణంగా ఏమనుకుంటున్నాం, నా కోసం అనుకుంటున్నాం కాబట్టి ఇది అట్లా కాదు, ఇలాగా పనుల్లో తేడా కాదు, పనులు అలాగే అవే పనులు, ఆ భావములో తేడా. ఎందువల్ల? అవగాహన ద్వారా వచ్చిన విషయం ద్వారా. అది అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొంది మన పనులు మన కోసం ఏంటి, ఈ సృష్టి మొత్తం నడవటానికి ఇలా అందరి చేత పనులు చేపిస్తున్నాడు ఈ సృష్టించిన వాడు అన్న దాంట్లోకి వచ్చాం. లేక దీంట్లో నుంచే కదా మనం వచ్చాము. అట్లా ప్రెడెసెసర్స్ మనకన్నా ముందున్నవాళ్ళు, మనకన్నా అంతకన్నా వాళ్ళకన్నా ముందున్నవాళ్ళు, సోక్రటీస్, ప్లేటో, ఇంకా ముందు ఆ పైథాగరస్, మనకి ఈ మధ్య కాలంలో తెలిసినంత వరకు ఇంకా ఎంతమందో ఇటు వేదం పురాణాలు ఇటుకు వస్తే ఇక్కడ మనకి ఎంతో జాబితా వస్తుంది. మనకి ఒక ఋషి, ఋగ్వేదం నుండి ఆ ఋషులే వాళ్ళ దర్శనాన్ని ఆ ఋగ్వేదంలో ఆ మండలాల్లో అలాగా వాళ్ళకి వాళ్ళ దర్శనాన్ని రుక్కుల రూపంలో దాంట్లో అందించారు, సూక్తాల రూపంలో అందించారు. ప్రెడెసెసర్స్ అంటే ముందున్న వాళ్ళు సంపాదించినటువంటి, వాళ్ళు అనుభూతి చెందినటువంటి, వాళ్ళు దర్శించినటువంటి విషయాలు బై నెంబర్లెస్ జనరేషన్స్, అసంఖ్యాకంగా. అంటే దీని చరిత్ర ఇవాటిదా, ఏదో ఒక 200 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు అన్నట్టు కాదు. ఇది సృష్టి ప్రారంభం నుంచి. ఈ సృష్టి ఎప్పుడుదో తెలియదు. ఇది నిరంతరం సృష్టి స్థితి, ప్రళయ స్థితి నిరంతరం జరుగుతూనే ఉంది. పగలు రాత్రి జరుగుతున్నట్టుగానే దాని కాలం వచ్చినప్పుడు ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాని కాలం వచ్చినప్పుడు మళ్ళీ సృష్టిలోకి వస్తుంది, మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ప్రారంభం లేదు, నుంచో అట్లా అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నెంబర్లెస్ జనరేషన్స్ వాళ్ళు పొందినటువంటి, ఒక్కొక్కళ్ళు పొందిన జ్ఞానం, ఒక్కొక్కళ్ళు దర్శించినటువంటి జ్ఞానం తర్వాత వాళ్ళకి అందిస్తుంటే, ఆ తర్వాత వాళ్ళకి అందిస్తుంటే ఇట్లాగో ఇప్పటికి మన చేతికి ఇట్లాగా వచ్చింది. ఆఫ్ హిస్ ప్రెడెసెసర్స్ డైరెక్ట్స్ ద ఐ ఆఫ్ డాగ్మా. అంటే ఇది ఎవరికి తెలుస్తుంది? అలోన్ ద ఇనిషియేట్. ఇనిషియేట్ అంటే ఉపదేశ దీక్ష పొందినవాడు, దివ్య ప్రబోధితాత్ముడు. వాడు ఆ దర్శనం కలిగి వాడికి అనుభూతి చెంది పరిపూర్ణుడుగా మారటం వల్ల అది జరిగిందనమాట. అది జరుగుతోంది. డైరెక్ట్స్ ది ఐ ఆఫ్ డాంగ్మా టువర్డ్ ద ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ విచ్ నో మాయా కెన్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. అంటే అప్పుడు ఇనిషియేట్ ఎలా చూస్తున్నాడు, ఒక సాధారణ మానవుడు ఎలా చూస్తున్నాడు. ఒక సాధారణ మానవుడికి, మనలాంటి వాళ్ళకి ఎదురుగా ఉంది రూపమే. ఆ రూపాన్ని నడుపుతున్నటువంటి ఇంకొకటి ఏదో ఉంది అన్న గమనికలు కూడా లేదు మనకి. ఈ బంగారం మన చేతిలో, మన మెడలో వేసుకున్న బంగారాభరణం ఎలా వచ్చింది మనకి లేదు. బంగారాభరణం చక్కగా షాప్లో అమ్ముతున్నారు, వెళ్ళాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్నాము, చక్కగా ఆ డిజైన్ బాగుంది అనుకున్నాం, ఆ డిజైన్ కొని మెడలో వేసుకుని తిరుగుతున్నాం, అంతే కదా. ఎలా వచ్చింది ఇది? కొద్దిసేపు ఆయనకి
అలా వచ్చింది. అది ఎవరికి వస్తుంది? ఆ దివ్య ప్రబోధితాత్ములకి, ఇనిషియేట్‌కి ఆ ఆలోచన కలిగి, అప్పుడు ఈ మొత్తంలో ఉన్నది ఏది ఉందో దాన్ని దర్శించగలిగాడు. ఆ జీవాన్ని, చైతన్యాన్ని. దానికేం కావాలి? ఈ 2 కళ్ళు చాలవు. మనకున్నటువంటి ఈ భౌతిక చక్షు, భౌతికతకు మాత్రమే ఈ చక్షువు చూడగలదు. దాన్ని దర్శించాలి సంపూర్ణంగా, పరిపూర్ణంగా దర్శించాలి అంటే ఐ ఆఫ్ డాంగ్మా directs the eye of Dhamma toward the essence of things in which no Maya can have any influence. ఇప్పుడు ఈ పదార్థము, ఈ భౌతికంగా స్థూలంగా ఉన్న పదార్థము అడ్డు ఉండదు. ఇక ఈ పదార్థం దేనితో నిండి, దేనితో నడిపించబడుతుందో అది మనకి దర్శనమిస్తుంది. మనము స్కాన్ చేయాలంటే మరి ఈ మెదడులో లోపల ఏముందో తెలియదు మనకి. కానీ పక్షవాతం వచ్చింది. ఏం జరిగింది? మెదడులో ఎక్కడ ఆ బ్లడ్ ఆగిపోయింది. అది తెలుసుకోవడానికి మనం ఏంటి సిటీ స్కాన్ పరికరం ద్వారా చూస్తున్నాం. ఎక్కడ రక్తం ఆగిపోయింది, గడ్డగట్టింది, ఎక్కడ రక్తం గడ్డగట్టింది. అంటే ఈ దాని యొక్క దృష్టి ఎట్లాగా వెళ్ళింది? తోసుకుని వెళ్ళిపోయింది. ఈ భౌతికంగా ఉన్న ఈ ఈ కపాల భాగాన్ని, ఈ శిరస్సు భాగాన్ని ఛేదించి లోపలికి వెళ్ళి, లోపల ఆ రక్తనాళాలు ఎట్లాగా ఉన్నాయో చూసి, ఇదిగో పలానా చోట ఇక్కడ గడ్డగట్టింది అని చెప్పి అది రిపోర్ట్ ఇస్తుంది మనకి. అట్లాగా అది ఐ ఆఫ్ డాంగ్మా, అంటే థర్డ్ ఐ అంటాం. ఈ 2 కళ్ళు కాకుండా ఉన్న ఐ. డాంగ్మా అంటే అది బౌద్ధ సంప్రదాయంలో ఉన్న మాట. బౌద్ధ సంప్రదాయానికి సంబంధించి ఆ టిబెటన్ మాట అది డాంగ్మా. టిబెటన్ భాషకి సంబంధించినటువంటిది. దానికి సంబంధించి మనం రేపు విషయాలు తెలుసుకుందాం. ఇట్లా మనం ప్రతి దాంట్లో నుంచి ఏంటిది అంటే ఎదురుగా కనిపిస్తుందంటే ఎదురుగా దర్శనం ఇస్తుంది. 3 ఐ తెరవాల్సినంత అవసరం లేదు అన్నట్టుగా కూడా శుద్ధి చేయబడింది. శుద్ధి చేయబడి మనకు ఎదురుగా వచ్చింది ఇది. అంతకుముందు ఎన్నో స్థితులు, అంతకుముందు ఇంకా ముడిగా ఉన్నప్పుడు, ముడి ఖనిజముగా ఉన్నప్పుడు, లేకపోతే ముడిగా ఉన్నప్పుడు, ముడి పదార్థంగా, ముడి వస్తువుగా ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేసిన తర్వాత కదా, దాన్ని బాగు చేసిన తర్వాత అప్పుడు మనం వాడుకోవటం జరుగుతుంది. బియ్యం నేరుగా దొరుకుతుందా మనకి? పొలంలో పండుతుంది. అది పండిన తర్వాత అది ధాన్యం రూపంలో ఉంటుంది. పైన లోపల ఉన్నటువంటి ఆ బియ్యపు గింజకి పైన ధాన్యంగా ఉంది అక్కడ. అలా దాన్ని రోళ్లతో దంచో, లేకపోతే ఫ్యాక్టరీలో, ఆ మిల్లులో పై పొట్టంతా తీసేసి, పై పొర తీసేసి, అప్పుడు మనకు కావలసినటువంటి ఆ బియ్యపు గింజ వరకే మనం తీసుకుంటున్నాం. దాన్ని నేరుగా మనం నీళ్ళలో కలిపి ఉడికించి దాన్ని అన్నంగా మార్చుకొని తింటున్నాము. ఇంత జరుగుతుంది. మరి ఇవన్నీ ఒక్క క్షణం గుర్తుకు రావాలన్నమాట. వస్తే ఆటోమేటిక్గా ఈ మొత్తంలో ఉన్నది, మొత్తాన్ని నడుపుతున్నది ఒకడు ఉన్నాడు అన్నది వస్తుంది. ఒకడు ఉండి నడుపుతున్నాడంటే అర్థం అతడు తప్ప ఇంకోటి ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి రూపము ఆయనే, ఆ రూపాన్ని నడుపుతున్నటువంటి చైతన్యము, జీవము ఆయనే, సమస్తము ఇంతమంది ఇన్ని రూపాలుగా ఉన్నది కూడా ఆయనే అన్న దాంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మాయ, మా అంటే టు మెషర్,
మాయ అంటే ఏంటి? పరిమితత్వానికి తీసుకొచ్చేది. అంటే ఈ స్థితి భేదం చేత ఇక్కడ మనం మంచుగడ్డగా ఉన్నాం కాబట్టి స్థితి భేదం చేత పరిమితమైనటువంటి లక్షణాలతో ఉంటాం. కానీ మనలో ఆ జలం ఉంది కదా! మన అసలైన స్థితి ఏదైతే ఉందో జలం అక్కడే ఉంది. అట్లాగే మనం దైవంగా ఉన్నాం. ఆ దైవ స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. ఆ దైవ స్థితిగానే ఉన్నాం మనం. కాకపోతే మంచుగడ్డగా కట్టడం వల్ల, సాలిడిఫై అవ్వటం వల్ల, స్థూలంగా రావటం వల్ల రూపముగా మారటం వల్ల ఏమైందంటే ఆ స్థితి భేదం చేత మనకి లక్షణాలన్నీ పరిమితం అయిపోయినాయి. అదే మాయ కమ్మింది అన్నట్టుగా. మొత్తం దేంతో మూసేసినట్టు అయిపోయింది, మాయతో మూసేసినట్టు అయింది. ప్రకృతి మాత తెర వేసేసినట్టు అయింది అనమాట. అందుకే దాన్ని ఐసిస్ అన్వైల్డ్, ఆ తెర తొలగింపు అన్నమాట చెప్తుంది. తెర తొలగిస్తే ద సీక్రెట్ డాక్టర్, సమస్తానికి ఆధారమైన కూడా అక్కడ దర్శనమిస్తారు. ఆ తర్వాత ఈ తెరకి అప్పటి వరకు అడ్డుగా ఉన్న తెర గాని, ఆ తెర లోపల దాగి ఉన్నటువంటి ఆ సీక్రెట్ డాక్టర్ని గాని వేరు కాదు, సీక్రెట్ డాక్టర్నే తెరగా వచ్చింది. సీక్రెట్ డాక్టర్నికి తెరకు ఆ భేదము. సీక్రెట్ డాక్టర్ ఉంటుంది, తెర ఉంటుంది. మొత్తం సమస్తము సీక్రెట్ డాక్టర్ గానే మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ తెర కూడా ఉంది ఇక్కడ. అంటే రూప జగత్తు కూడా ఉంది. కానీ అది కూడా మనకి సీక్రెట్ డాక్టర్ గానే దర్శనమిస్తుంది. అందుకని మనం సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి మన స్వస్థితి మనం గుర్తుకు తెచ్చుకోవటం అనేది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకున్నాం. ఆ 3వ కన్ను అంటే డాంగ్మా, ఐ ఆఫ్ డాంగ్మా, దాని విషయం కూడా మనం రేపు వివరించుకుందాం. అంటే ఒక్కొక్క మాట వచ్చినప్పుడు దాని గురించిన విషయం చెప్పుకుంటా ఉంటే ఇటువంటి మాటలు ఎక్కడ వచ్చినా కానీ మనకి త్వరగా అర్థం అవటానికి, అవగాహన అవటానికి వీలవుతుంది. ఈ మాట ఏంటి అని అక్కడ ఆగిపోతాం మనం, ఏదైనా అర్థం కాకపోతే. ఇప్పుడు మనం ఒక 4-5 కలుస్తాం, ఒక సమూహం, ఒకళ్ళెవరో తెలియదు. ఎవరిళ్ళు? ఈ తెలిసిన వాళ్ళ గురించి ఆలోచన ఉండదు మనకి. ఆ తెలియంది ఎవరైతే ఒకళ్ళు ఉంటారో, ఎవరైనా ఇక్కడ కొత్తగా వచ్చాడా ఇక్కడికి, ఎప్పుడు చూడలేదా ఇతన్ని, ఎవరిని పరిచయం చేస్తే బాగుండు అంటే మనం నేరుగా అడగటానికి మనం కొంచెం మొహమాటం, అడిగితే ఏమనుకుంటారో అని. ఎవరన్నా ఆయన ఫలానా అండి అని చెప్పి మనకు పరిచయం చేస్తే బాగుండే అని అనుకుంటూ ఉంటాం. ఈ తెలిసినటువంటి 5-6 ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక ఆగిపోతాం మనం. ఈ తెలియని వాడు ఎవడున్నాడు వాడి గురించే ఆలోచన. అది ప్రకృతి పెట్టినటువంటి, అంటే ఆ ఇది లేకపోతే, ఆ భావం లేకపోతే, ఆ స్వభావం మన దగ్గర లేకపోతే మనం ముందుకెళ్ళలేము. ఎందుకంటే తెలియంది తెలుసుకోవాలి అన్నది మన నరాన ఉంది. దేహం మొత్తం ఉంది ఆ స్వభావం, ఆ ప్రేరణ. ఆ తెలియంది తెలుసుకోవటమే ఇక్కడ మనం చేస్తున్నాం. ఓకే, మిగతా విషయాలు మనం తరువాత పాఠంలో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడుపుతున్నటువంటి అంతర్యామి తత్వం ఏదైతుందో పరమాత్మ తత్వం నమస్కారం. వాసుదేవ.